అక్కడ రెస్ట్ తీసుకునేందుకు వచ్చారు. అక్కడ వెళ్ళిన తర్వాత వెంటనే తను తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్లో తనకు చికిత్స అందిస్తున్నారు. హై బీపీ ఇతరత్ర మైనర్ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సో డాక్టర్స్ తనని ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. షిమ్లాలోని ఆసుపత్రిలో తనకి చికిత్స అందిస్తున్నారు ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో. సో ఒక ప్రైవేట్ విజిట్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినటువంటి సోనియా గాంధీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైవేట్ విజిట్ పూర్తి చేసుకున్న తర్వాత గాంధీస్ రెసిడెన్స్ అయినటువంటి చరబ్రా దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత రేపు తిరిగి ఢిల్లీకి రావాల్సి ఉంది. కానీ అంతలోనే తీవ్రమైనటువంటి అస్వస్థత గురయ్యారు. హై బీపీ ఇతరత్ర ఒకటేసారి సమస్యలు రావడంతో తను అస్వస్థత గురైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఇంకా తను చికిత్సలో తీసుకుంటూనే ఉన్నారు. 3 రోజుల క్రితం మాషోబ్రాలిలోని ప్రియాంక ఇంటికి వెళ్లారు సోనియా. అయితే సోనియాకు అస్వస్థత కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ మరిన్ని అభ్యర్థి ప్రతినిధి మరు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మరు, సోనియా గాంధీకి హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి పర్యటనకు వెళ్ళినటువంటి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థత గురయ్యారు. షిమ్లాలోని ఆసుపత్రిలో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ తను చికిత్స తీసుకుంటున్నారు. ఇతరత్ర తనకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య బారిన పడ్డారు. హై బీపీ అన్ని ఒకేసారి అటాక్ అయ్యాయి. ప్రైవేట్ విజిట్ ముగించుకున్న తర్వాత గాంధీ ఫ్యామిలీ సంబంధించినటువంటి చరబ్రా రెసిడెన్స్లో తను వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ హై బీపీ ఇతరత్ర అటాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంటనే తనని హుటాహుట్న అటు షిమ్లాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలోకి చేర్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్ల సమక్షంలో ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్లు చెప్పిన ప్రకారంగా సోనియా గాంధీ రెగ్యులర్గానే తను విజిట్ చేస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్గానే తను హాస్పిటల్ చెకప్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక ప్రైవేట్ విజిట్కి వచ్చిన ఆవిడ వెంటనే అస్వస్థత గురవడంతో హాస్పిటల్ చేర్పించాం. ప్రస్తుతం తన పైన హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ హెల్త్ చెకప్స్ పూర్తయిన తర్వాత తనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన అప్డేట్స్ ఇస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ఎస్ మరు, ఏం జరిగింది? సోనియా గాంధీ అస్వస్థ గురించి తెలుస్తోంది. షిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో తనకు ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? తన ఆరోగ్య పరిస్థితి పైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ గా కొనసాగుతా ఉన్నారు. ఆమె అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. షిమ్లాలో 3 రోజుల క్రితం వెళ్లారు. కూతురు ప్రియాంక గాంధీ వాద్రాకు సంబంధించినటువంటి నివాసంలో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. షిమ్లాలో హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ అస్వస్థత గురి కావడంతో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్ కి అక్కడ ఇమీడియట్ గా తరలించారు. చికిత్స అందిస్తా ఉన్నారు. హుటాహుటిన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అక్కడికి చేరుకొని పర్యవేక్షిస్తా ఉన్నారు ఏం జరిగింది అనేటువంటిది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్యం పైన దృష్టి పెట్టారు డాక్టర్లు. ఏం జరిగింది, ఎందుకు ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చిందనే అన్ని టెస్టులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పలుమార్లు సోనియా గాంధీ పలుసార్లు అస్వస్థతకు గురవుతా ఉంది. ప్రస్తుతం ఆమె వయసు కూడా చాలా ఎక్కువగా ఉంది. 79 సంవత్సరాలు దాదాపు సోనియా గాంధీ వయసు. చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారు. మనం చూసాం గంగారాం హాస్పిటల్లో కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్లో కానీ, బాంబేలో ఉన్నప్పుడు నీలావతి హాస్పిటల్లో కానీ, ఇలా వాళ్ళ ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో క్యాన్సర్ బారిన పడ్డారు. సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఆమె కోలుకున్నారు. సుదీర్ఘంగా చికిత్స తీసుకున్న తర్వాత కూడా పలు సందర్భాల్లో స్టమక్ ఇన్ఫెక్షన్, తర్వాత వివిధ రకాల బీపీ, లో బీపీ, హై బీపీ ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఆమె ఆరోగ్యంలో అనేక చేంజెస్ వస్తా ఉన్నాయి ఏజ్ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. అప్పటి నుంచి పొలిటికల్ గా కొంచెం యాక్టివ్నెస్ కి దూరం అయ్యారు. అనేక సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. సోనియా కాస్త దూరంగా ఉంటున్నారు. కేవలం మానిటరింగ్ మాత్రమే చేస్తా ఉన్నారు. ఫైనల్ గా యాక్టివ్ పాలిటిక్స్ కి దాదాపు దూరం అయ్యారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అనారోగ్య కారణాల వల్ల సమావేశాలకు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నోసార్లు అనేక రాష్ట్రాలు ఆమెను పిలిచినా రానటువంటి సిచ్యువేషన్. సో సిమ్లాకు వెళ్లి విశ్రాంతి కోసం వెళ్ళిన సోనియా ఒక్కసారి అస్వస్థత గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆమె అధికారిక పిఆర్ఓ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. టెస్టులన్నీ కంప్లీట్ అయ్యాయి, నార్మల్ గానే ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ సీఎం సంబంధించినటువంటి పిఆర్ఓ ప్రస్తుతం నరేష్ చౌహాన్ ఈ ఆరోగ్య కారణాలపైన దృష్టి పెడతా ఉన్నాం. ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉన్నారు సోనియా గాంధీ అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తా ఉన్నారు. పదే అస్వస్థతకు గురవుతా ఉన్నారు. 78 నుంచి 79 సంవత్సరాల వయసు మధ్యలో సోనియా గాంధీ ఉన్నారు కాబట్టి కాస్త
అనారోగ్య కారణాలు వెంటాడుతున్నాయి ఆమెని చాలా రోజుల నుంచి. కాస్త ఆందోళన ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో. ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు యూపీఏలో అధికారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మన్మోహన్ సింగ్ పీఎం గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ కంటే కూడా ఎక్కువగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం సోనియాకే ఉందనేటువంటి చర్చ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాయి. సోనియా ఆరోగ్యం ఎలా ఉందనేటువంటిది వాకప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా సేమ్ ఇలాగే సిమ్లాలో ఆమె విశ్రాంతి కోసం వెళ్లడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైతే ఆమెను ఎయిర్ అంబులెన్స్ తో తీసుకొచ్చి ఢిల్లీలో చికిత్స తీసుకున్నారు గంగారాం హాస్పిటల్లో. ఇప్పుడు 3 రోజులు అయింది అక్కడే అస్వస్థత గురి కావడంతో ఇమ్మీడియట్ గా అక్కడే ఉన్నటువంటి సిమ్లాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లి చికిత్స అందిస్తా ఉన్నారు. సీఎం హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా అక్కడ నుండి మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మన ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది అనేటువంటిది చౌహాన్ సీఎం సలహాదారుడు మీడియాకు సంబంధించి ఆయన తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్లో టూర్లో ఉన్నటువంటి సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత గురయ్యారు. సో ఈ మండే రోజు తను అటు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీతో కలిసి హిల్ టౌన్లో తను గడిపేందుకు వెళ్ళారు. తను ప్రైవేట్ విజిట్. సో ప్రైవేట్ విజిట్లో భాగంగా సోనియా గాంధీ అక్కడికి వెళ్ళారు. చాలా కాలంగా తను ప్రత్యేక రాజకీయాలు ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో అందుబాటులో లేరు. ప్రజలతో చాలా దూరంగానే ఉంటున్నారు. పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ కావడం లేదు. పబ్లిక్తో కలవడం కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే తను పెద్ద ఎత్తున వయసు కూడా పడింది. 78 ఏళ్ల వయసు కూడా తనకి వచ్చాయి. సో ప్రస్తుతానికి సోనియా గాంధీ హిమాచల్ ప్రదేశ్లో ప్రైవేట్ విజిట్లో ఉండగా తన విజిట్ సమయంలోనే హై బీపీ వచ్చినట్టు తెలుస్తోంది. హై బీపీ రావడంతో వెంటనే హుటాహుట్న ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ తరలించారు షిమ్లాలో. సో అక్కడ డైరెక్ట్గా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి కూడా అక్కడికి హుటాహుట్న సోనియా గాంధీ హాస్పిటల్కి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో అప్డేట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికైతే ఈసీజీ, ఎంఆర్ఐ స్కానింగ్ మొత్తం చేశారు. తన ఆరోగ్యం స్టేబుల్గా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రియాంక గాంధీ రెసిడెన్స్ అయినటువంటి చరబ్రా ప్రాంతానికి కూడా తరలించారు. ప్రస్తుతానికైతే సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా అటు ముఖ్యమంత్రి అధికారిక ఆఫీస్ నుంచి, పిఆర్ ఆఫీస్ నుంచి నరేష్ చౌహాన్ అనే వ్యక్తి కూడా దీన్ని అధికారికంగా ప్రకటన చేశారు. సో సోనియా గాంధీ ఈజ్ వెల్ అండ్ గుడ్ నౌ. సో తను ఆరోగ్యంగానే ఉన్నారు. తను తిరిగి ఇంటికి కూడా తరలించాము. కొంత హై బీపీ కారణంగానే ప్రస్తుతం తన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే దానికి తగ్గట్టుగా చికిత్స అందిస్తారు డాక్టర్లు. సో తను ఇప్పుడు సేఫ్గానే ఉందని చెప్పి కూడా చాలా కీలకమైన ప్రకటన అవుతోంది. ఏదేమైనా 78 ఏళ్ల వయసు. గతంలో కూడా చాలాసార్లు ఇదే రకంగా అస్వస్థత గురైపోయి అనేక మార్లు తను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. గతంలో ఏకంగా ఎయిర్ అంబులెన్స్ సహాయంతో కూడా తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో వయసు మీద పడింది. పెద్దగా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్లోకి డైరెక్ట్గా రాలేకపోతున్నారు. పబ్లిక్ ఎంగేజ్మెంట్స్లో పాల్గొనలేకపోతున్నారు. పబ్లిక్తో డైరెక్ట్గా మీట్ అవ్వలేకపోతున్నారు. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఒక్కసారిగా అస్వస్థత గురయ్యారని చెప్పి ఈ వార్త రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారు. కానీ యాజ్ ఆఫ్ నౌ తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా అధికారిక ప్రకటన అయితే వెలువడింది. नहीं, ऐसा कोई दिक्कत नहीं थी. वो एक रूटीन चेकअप के लिए आए थे और रूटीन चेकअप होने के बाद वो वापस चले गए हैं शराब. कोई टेस्ट भी दिए गए तो क्या दिक्कत नहीं, एक जनरल टेस्ट लिए गए थे एंड ऐसा कोई दिक्कत नहीं थी. थोड़ा सा बीपी का इनका इश्यूज था, इसीलिए वो थोड़े एक रूटीन चेकअप के लिए आए थे और रूटीन चेकअप के बाद वो जा चुके हैं. नहीं ऐसा ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం